రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జలయజ్ఞం పేరుతోటి మన రాష్ట్రంలో ఎక్కడ కూడా రైతాంగానికి ఇబ్బంది ఉండకూడదు, భూములన్నీ కూడా సస్యశ్యామలంగా ఉండాలని ఆయన జలయజ్ఞం తలపెట్టి అనేక ప్రాజెక్ట్స్ ప్రారంభించి వాటిలో చాలా వరకు కంప్లీట్ చేయడం జరిగింది, కొన్ని మధ్యలో ఉండటం కూడా జరిగింది. కానీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా రైతులకి వ్యతిరేకంగా, రైతుని ఎక్కడ మోసం చేద్దామా, అసలు వ్యవసాయమే దండగా అని మాట్లాడిన వ్యక్తి ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి తూట్లు పొడవటం అనేది ఒక ఆశ్చర్యమేం కాదు. ఎందుకంటే ఆయన శిష్యుడి కోసం చంద్రబాబు నాయుడు గారు ఆయన పుట్టిన రాయలసీమకి, ఆ రాయలసీమగా ఉండే రైతాంగానికి గొంతు కోయటం అందరికీ తెలిసిందే. ఒక పక్క సొంత మామను వెన్నుపోటు పొడిచాడు, అదేవిధంగా రాయలసీమ రైతాంగానికి ఈరోజు వెన్నుపోటు పొడుస్తున్నాడు.